ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులపై చెల్లించాల్సిన మొత్తం బకాయిలు దాదాపు 26,000 కోట్ల రూపాయలుగా లెక్కించబడిన విషయం తెలిసిందే. గత 8 నెలల కాలంలో ప్రభుత్వం కొన్ని దశల వారీగా బకాయిలను క్లియర్ చేస్తూ ముందుకు సాగింది. అయినప్పటికీ ఇంకా అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త సంవత్సరంలో జనవరి 2వ తేదీన రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన కేబినెట్ సమావేశం నిర్వహించబడుతుంది. ఇక ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించదగ్గ అంశాలు కనుక చూస్తున్నట్లయితే బకాయిలను దశల వారీగా చెల్లించే షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే కొత్త పీఆర్సీ ఏర్పాటుకు కమిటీ నియామకం. ఉద్యోగులు జీతభత్యాల్లో సవరణలకు సంబంధించి కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 30% ఇంటిరం రిలీఫ్ ఐఆర్ విధానం కొనసాగుతుందా లేక పెంపుదల ఉంటుందా అన్నది ఉత్కంఠగా ఉంది. అలాగే సిపిఎస్ రద్దుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్ అయిన సిపిఎస్ రద్దు అంశం ఇంకా పెండింగ్‌లో ఉంది. దీనిపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందా అని ఆసక్తి అందరిలో ఉంది. అలాగే ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నట్లు బకాయిలను దశల వారీగా చెల్లించేందుకు ప్రాధాన్యత క్రమం ప్రకారం షెడ్యూల్ రూపొందించవచ్చు. మొత్తం బకాయిలు ఒకేసారి చెల్లించడం సాధ్యం కాకపోయినా స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉద్యోగుల కోసం కొన్ని ప్రధాన హామీలు ఇచ్చింది. కొత్త పీఆర్సీ అమలు, సిపిఎస్ రద్దు, పెండింగ్ బకాయిలు చెల్లింపు, అలాగే ఇన్సెంటివ్స్ మరియు సంక్షేమ పథకాలు. కానీ ఇప్పటివరకు ఈ హామీలలో ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదు. ఉద్యోగులు ఇప్పుడు కేబినెట్ సమావేశం ద్వారా తమ సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిస్తున్నారు. ఈ కేబినెట్ సమావేశం ఉద్యోగులకు సంక్రాంతి కానుక కొన్ని చెల్లింపులు, నిర్ణయాలు అందించే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఆందోళనతో పాటు ఆశ కూడా పెరుగుతుంది. మొత్తం మీద 2024 కొత్త సంవత్సరంలోనైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయా అనేది చూడాల్సి ఉంది.